కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. రమేష్ సోదరుడు జోగి రాముకు కూడా రిమాండ్ విధించింది. ఇద్దరిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. 16 పేజీల రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ కేసులో A18 గా జోగి రమేష్, A19 గా రామును చేర్చారు. జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావుతో ఆర్థిక లావాదేవీలున్నాయని గుర్తించారు. ఇబ్రహీంపట్నంలో 2006 నుంచి 2019 వరకు జనార్దన్ రావు నడిపిన బార్లో జోగి రమేష్, జోగి రాము వాటాదారులుగా ఉన్నారని నిర్ధారించారు. జనార్దన్ రావు ఏర్పాటు చేసిన ANR బార్కు సహాయ సహకారాలు అందించారని తేల్చారు. NDPL లిక్కర్ కోవిడ్ తర్వాత తెలంగాణ నుంచి తెచ్చి ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ANR బార్లో అమ్మకాలు చేయడానికి సహకరించారని పోలీసులు గుర్తించారు. తనను అక్రమంగా ఈ కేసులో సీఎం చంద్రబాబు ఇరికించారని జోగి రమేష్ ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, వరలక్ష్మి నకిలీ మద్యం కేసులో A18 గా ఉన్నటువంటి జోగి రమేష్ ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి నిన్న రాత్రి జడ్జి ముందు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే ఇద్దరిని కూడా విజయవాడలోని సబ్ జైల్ కి తరలించడం జరిగింది. అయితే ఏదైతే నకిలీ మద్యం తయారీ కేసులో A1 జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని అలాగే స్టేట్మెంట్ తో పాటు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా జనార్దన్ రావు దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఆయన ఇచ్చినటువంటి వీడియో స్టేట్మెంట్ కూడా ఈ జోగి రమేష్ అరెస్టుకి కీలకంగా మారిందని చెప్పుకోవాలి. అయితే జోగి రమేష్ అరెస్ట్ చేసినట్లయితే నకిలీ మద్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఎక్కడ తయారైంది అనే విషయాలకు పాటుగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అలాగే దీని వెనక ఎవరున్నారు అనే అంశాలన్నిటి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక A1 జనార్దన్ రావు చెప్పినట్లుగా తనకి 3 కోట్ల రూపాయలు ఇప్పుడు అంటే 2021లో ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటిది ఆపివేసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తాజాగా తనకి 3 కోట్ల రూపాయలు ఇస్తానని ఆశ చూపించారని ఆ డబ్బుల విషయం ఏదైతే మొలకల చెరువులో ఈ ఇష్యూను బయటకు తీసుకువచ్చినట్లుగా నకిలీ మద్యానికి సంబంధించి మళ్ళీ యూజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనితో పాటుగా మిగిలిన విషయాలన్నింటినీ కూడా ఈ కేసులో నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేశారు. నిన్న వీరిద్దరి అరెస్ట్ తోటి 20 అరెస్టుల సంఖ్య 20కి చేరిందని చెప్పుకోవాలి. అయితే ఈ 13వ తేదీ లోపు అదే మళ్ళీ కూడా కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తా ఉంది ఎక్సైజ్ శాఖ అధికారులు కస్టడీ పిటిషన్ పైన కోర్టు కనుక పర్మిషన్ ఇచ్చినట్లయితే జోగి రమేష్ ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని కూడా పోలీసులు తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం జోగి రమేష్ అరెస్ట్ తర్వాత నిన్న రాత్రి 11:30-12 గంటల సమయంలో జోగి రమేష్ కు ఏదైతే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ నెల 13 వరకు రమేష్ తో పాటు రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. లక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.